ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒకే రోజు పంపిణీ షురు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పెన్షన్దారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం దర్శి మండలం రామచంద్రపురంలో కూడా జరిగింది. టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సచివాలయం ఉద్యోగులతో ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 3,000 రూపాయలు పింఛన్ని 4,000కు చేస్తూ ఒకేసారి అలాగే చెప్పిన రోజు నుంచి ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ రోజు వరకు 3 నెలల పింఛను కలిసి 7,000 ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. వికలాంగుల పింఛను 3,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా పెంచడం ఉంది. మీరు ఒకసారి ఆలోచిస్తే 200 నుంచి 1,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత వచ్చిన ప్రధానం అంచెలంచెలుగా 3,000 చేస్తే ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఈరోజు 4,000 రూపాయలు పెన్షను, ఈ నెలలో అయితే 7,000 రూపాయలు అందించిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ జూలై నెలలో గత ప్రభుత్వాలు ఎన్ని విమర్శలు చేసినా ఇవ్వలేరు అని చెప్పినా కూడా డోర్ టు డోర్ డెలివరీ మీ ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చి పెన్షన్ పంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రతి ఒక్కరిని స్టాఫ్ని ఏర్పాటు చేసి మీ ఇళ్ళ దగ్గరికే పింఛన్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మనం ఇప్పుడు స్టార్ట్ చేసి ఇక్కడ ఒక 4-5 ఇస్తాం. మిగిలినవన్నీ ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ ఇస్తారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, రాలేదనే ఉద్దేశం కూడా ఏం లేదు. సాయంత్రం 6 గంటల లోపు 100% మన ఊర్లో ఎన్ని పెన్షన్లు ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వడానికి మన ఉద్యోగస్తులు అందరూ స్టాఫ్ కూడా రెడీగా ఉన్నారు. కొంచెం వర్షం పడటం వల్ల అప్పటికి మనం టయానికి కూడా స్టార్ట్ చేసాం కాబట్టి మనందరి తరపున మన చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఆయన తరపున ఒక కేక్ శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుచూ ఉన్నాం.